రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు డ్రా పద్ధతి నిర్వహిస్తారు. ఈ లక్కీ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదట వాయిదా లైసెన్స్ ఫీజును అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు మొత్తం 6 విడతలుగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణాలకు వ్యాపారులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతించిన అధికారులు వాటికి కాల వ్యవధి 2027 నవంబర్ 30గా నిర్ణయించారు. పాత మద్యం దుకాణాల గడువు నవంబర్ 30తో ముగుస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 2620 లిక్కర్ షాపుల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఎస్సీ ఎస్టీలు గీత కార్మికులకు కేటాయించే దుకాణాలకు జిల్లా కలెక్టర్లు గురువారం డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 15%, గౌడ్లకు 15% పోగా మిగిలినవి దుకాణాలకు దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఇక ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల ఫీజును నిర్ణయించారు. ఈ సొమ్ము మొత్తం నాన్ రీఫండబుల్ అని అధికారులు తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మరి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18 వరకు కూడా గడువు విధించారు. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపుగా డ్రా పద్ధతి ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందిన వారు మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు అక్టోబర్ 23 నుంచి 24 వరకు మధ్య చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజుకు సంబంధించి 6 విడతలుగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 నుంచి నూతన దుకాణ వ్యాపారాలకు సంబంధించి ఓపెన్ చేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వబోతున్నారు. అదే విధంగా పాత దుకాణాల మద్యం గడువు నవంబర్ 30తో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2620 వరకు లిక్కర్ షాపుల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అలాగే గీత కార్మికులకు సంబంధించి కూడా 15%, అట్లే గౌడ కులస్తులకు సంబంధించి 15% పోగా మిగతా మొత్తానికి కూడా ఇతర కులాలకు ఇతర వారు కూడా టెండర్ వేసుకునే విధంగా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తా ఉంది. మొత్తం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ ప్రక్రియ కొనసాగుతా ఉంది. సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే కనుక ఆ జిల్లాలో ఇప్పటికే ఈ యొక్క టెండర్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే 93 మద్యం దుకాణాలకు వీటిలో 9% ఎస్సీ కులాలకు సంబంధించి 16% గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మనం. స్వామి